కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ఇక రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు. దాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో పోతాను.